లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. స్వయంవరం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన తెలుగు అమ్మాయి లయ. ఆ తర్వాత ప్రేమించు, హనుమాన్ జంక్షన్ లాంటి సినిమాలతో నటించి మంచి పేరు తెచ్చుకుంది. సినిమా ఆఫర్లు పెద్దగా రాకపోయినా లయ చేసిన కొన్ని సినిమాలు మాత్రం ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలో సడన్గా సినిమాలు ఆపేసి పెళ్లి చేసుకొని అమెరికాలో సెటిల్ అయిపోయింది ఈ హీరోయిన్. కాగా గత కొద్ది రోజులుగా నుంచి ఇన్స్టాగ్రామ్లో యాక్టివ్గా కనిపిస్తూ వచ్చిన లయ ఇప్పుడు మరలా నితిన్ సినిమాతో రీఎంట్రీ ఇవ్వనుంది. నితిన్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో చేస్తున్న తమ్ముడు అనే సినిమాలో ఆమె నితిన్ అక్క పాత్రలో నటిస్తుంది. ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా తాజాగా ఆమె ఆలీ హోస్ట్గా వ్యవహరిస్తున్న ఆలీతో సరదాగా అనే ప్రోగ్రాంకి అతిథిగా హాజరైంది. ఈ ప్రోగ్రాం ప్రోమో ఈ మధ్యనే విడుదల కాగా అది కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ ప్రోమోలో లయ చెప్పిన కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను బయటపెట్టారు. ముఖ్యంగా లయ అమెరికాకు వెళ్ళి అక్కడ చాలా ఇబ్బందులు పడుతుందని, రోడ్డు మీద అడుక్కునే స్థితిలో ఉందంటూ వచ్చిన రూమర్స్ గురించి ఆలీ లయను అడగగా దానికి సమాధానంగా లయ ఆవేదన వ్యక్తం చేసింది. అసలు ఏమీ లేకుండా ఎందుకు ఇలాంటి వార్తలు పుట్టిస్తున్నారో తనకు అర్థం కాదని చెప్పుకొచ్చింది. అడుక్కోవడం కంటే దారుణమైన విషయాలు కూడా కొంతమంది యూట్యూబ్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేశారని, అలా చేయడం సరైనది కాదని తెలియజేసింది. ఇక ఆలీతో నటించిన సినిమాల గురించి కూడా ఆమె ప్రస్తావించింది. అప్పటి సినిమాల గుర్తులను పంచుకుంది. ఇక తన సినిమా కెరియర్లో కొన్ని తప్పులు కూడా చేశానని చెప్పి అందరికీ షాక్ గురి చేసింది. స్వయంవరం లాంటి మంచి విజయం సాధించిన తర్వాత కోడి రామకృష్ణ దర్శకత్వంలో ఒక సినిమా చేయడం కరెక్ట్ కాదని, అది తాను తీసుకున్న తప్పు నిర్ణయం అని చెప్పుకొచ్చింది. ఆయన అలాంటి స్టార్ డైరెక్టర్ అడిగితే కాదనలేకపోయానని, కానీ ఒక పెద్ద హిట్ సినిమా తర్వాత నేను చేసిన చెత్త సినిమా అదేనని తెలియజేసింది. ఇక ఒక పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న డైరెక్టర్ మీ మీద దాడి చేయడానికి ప్రయత్నించాడంట కదా అని ఆలీ అడగక దానికి సమాధానంగా, పార్కింగ్లో ఉండగా ఒక డైరెక్టర్ నన్ను ఆపాడు, ఇక్కడి నుంచి నువ్వు అసలు ఎలా వెళ్తావో నేను చూస్తానని అన్నాడు. అయితే నేను అప్పుడు ఎలాగోలో తప్పించుకొని వచ్చేశాను, కానీ ఆ తర్వాత కూడా ఆయన నన్ను ఫాలో అయ్యాడు. నేను ఒకటే సమాధానం ఇచ్చాను, ఇక్కడ ఎవ్వరు లేరు, ఒంటరిగా ఉన్నా, మీరు ఒంటరిగా ఉన్నా నన్ను కావాలంటే చంపేసుకోండి అని నేను చెప్పడంతో ఆ వ్యక్తి వెనక్కి తగ్గాడని ఆమె చెప్పుకొచ్చింది. అయితే ఆ వ్యక్తి ఎవరనే విషయం మీద ప్రోమోలో క్లారిటీ ఇవ్వలేదు. బహుశా ఫుల్ ఎపిసోడ్లో ఆ దర్శకుడి పేరేమన్నా బయట పెడతారో లేదో తెలియాలి. అంతే, మరికొద్ది రోజులు వేచి చూడాలి.